ఆశలు లేవని డాక్టర్లు చెప్పాక పేషెంట్ బతికి బయటపడితే ఎలా ఉంటుంది? కొందరు హీరోయిన్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇప్పుడు దుకాణం బంద్, ఇంకా వీళ్ళ కెరియర్ ఖతం, మూటే ముళ్ళ సర్దుకోవాల్సిందే లాంటి మాటలు వినిపిస్తున్న సమయంలో వెబ్ సిరీస్లు వాళ్ళ కెరియర్కు అండగా నిలుస్తున్నాయి. సినిమా చిన్న చూపు చూసినా డిజిటల్కు పెద్ద దిక్కులా మారిన ఆ ముద్దుగుమ్మలెవరు? ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రాకపోతే ఆ హీరోయిన్ల కెరియర్కి ఎండ్ కార్డ్ పడ్డట్లే. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమాలు లేకపోయినా వాటిని మించిన వెబ్ సిరీస్లు వాళ్ళ కెరియర్స్ ని ఆదుకుంటున్నాయి. వెండితెరపై కాకపోయినా బుల్లితెరపైనా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అంజలి అయితే ఇటు సినిమాలతో అటు వెబ్ సిరీస్లతో రఫ్ఫాడించేస్తున్నారు. ఝాన్సీ, ఫాల్, బహిష్కరణ అంటూ క్వీన్ ఆఫ్ డిజిటల్ అయిపోయారు ఈ రాజోల సుందరి. సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్న వెబ్ సిరీస్లు మాత్రం రెగ్యులర్ గా చేస్తున్నారు. తాజాగా గేమ్ చేంజర్లో కీలక పాత్రలో నటించారు అంజలి. ఆ మధ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా నటించారు. ఈ మధ్య సినిమాల్లో కనిపించని రెజీనా సైతం డిజిటల్ పై ఫోకస్ చేశారు. తెలుగు మాత్రమే కాదు, హిందీ నుంచి కూడా రెజీనాకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. రాకెట్ బాయ్స్, ఫింగర్ ట్రిప్, షోర్వీర్, ఫర్జీ, జాన్ బాజ్ హిందుస్థాన్కి లాంటి వెబ్ సిరీస్లలో నటించారు రెజీనా. వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు బ్యూటీ. నిత్యా మేనన్ కెరియర్ కి కూడా వెబ్ సిరీస్లే హెల్ప్ అవుతున్నాయి. ఆ మధ్య బ్రీత్ 1 and 2 సిరీస్లతో హిందీలో కూడా గుర్తింపు తెచ్చుకున్న నిత్య తెలుగులో మోడ్రన్ లవ్ హైదరాబాద్, కుమారి శ్రీమతిలో నటించారు. కరోనా టైంలో రుద్రాతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఆ మధ్య రాజన్ డీకే యాక్షన్ డ్రామా ఫర్జీతో మెప్పించారు. వీళ్లే కాదు, తమన్నా, కాజల్, సమంత, శృతి హాసన్ లాంటి స్టార్స్ కూడా వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.